హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎసెట్ మమ్మ నుంచి మాట్లాడుతున్నాను. మనం ప్రతి సండే సైట్ విజిట్స్ పెడతాం. సండే అంటే పండగే రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే నిత్యం సైట్లో కస్టమర్స్ వస్తుంటారు. ఒక పండగలాగా అక్కడే భోజనాలు ఉంటాయి. అంతా హ్యాపీ. సేల్ అయిన వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, సేల్ కాలేని వాళ్ళకి అన్హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే సేల్ అయిన వాళ్ళ గురించి కాదండి, ఎవరైతే సేల్ చేయాలని ప్రయత్నం చేసి కూడా సేల్ అవ్వగలేదో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సేల్ అవ్వలేదంటే కస్టమర్ సరైనోడు కాకపోవచ్చు 99%. ఎందుకంటే మనం అది డెమోన్స్ట్రేషన్లోనే తేల్చేయాలి. అంటే క్యాండిడేట్ బడ్జెట్ పెట్టగలరా లేదా, బడ్జెట్ పెట్టగలిగితే ఎన్ని గజాలకి పెట్టగలరు, 200 గజాల, 150 గజాల, 500 గజాల. ఆయన దగ్గర ఒక 10 లక్షల బడ్జెట్ ఉందనుకోండి, మనం 20 లక్షల ప్రాపర్టీకి మోటివేట్ చేయకూడదు. ఎప్పుడైతే 10 లక్షల బడ్జెట్ ఉందో 10 లక్షల్లోనే నువ్వు ఒక మంచి ప్రాపర్టీని అందచేయడానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడే అది సేల్ అవుతుంది. అంతేగాని సంబంధం లేని సైట్ తీసుకెళ్ళి ఆయనకి ఇష్టం లేని దగ్గర కూర్చోబెట్టినా సరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంటికి వెళ్ళి చెప్తాను అంటాడు. అంతే. అదే ఆయనకి సెట్ అయిపోతే ఇమ్మీడియట్గా అక్కడే అడ్వాన్స్ కట్టేసి ఇంటికి